చాలా మంది ఒళ్ళంతా తెల్లగైపోతారు. అవునండి. అదెప్పుడు జరుగుతుంది సార్? ఇతర వైద్య విధానాల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మచ్చలు పెరిగిపోతుంటాయి. హ్మ్. వాళ్ళేమంటారంటే కొత్త మచ్చలొస్తున్నాయని జెప్పి వాళ్ళు పేషెంట్ కంప్లెయింట్ చేస్తే ఫస్ట్ లోపల నుంచి మొత్తం బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చి తర్వాత తగ్గుతుంది అంటారు. అవును. పేషెంట్ ఏమో కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అయ్యో! డిసీజ్ పెరిగిపోతుంది. మేము తగ్గాలని పోతారు ఎవరైనా. అదే. మీకు పెరిగిపోతుందని టెన్షన్ పడుతుంటారు. వాళ్ళేమో అలా చెప్తారు. హ్మ్. సో, అలా పేషెంట్‌కి మచ్చలు బాగా పెరిగిపోయి దాన్ని యూనివర్సల్ విట్లిగో అంటారు మీరు చెప్పిన దాన్ని. అలా అయిపోయే వాళ్ళు గూడా కొద్దిమంది ఉంటారు. అలాంటి వాటికి కూడా మేము ట్రీట్మెంట్ చేశాము. ఆ! కానీ నేను జనరల్లీ పేషెంట్‌గా ఆ స్టేజ్‌లో పోయిన వాళ్ళకి మీరు ఇలాగే అడ్జస్ట్ అయిపోయిండని నేను సలహా ఇస్తాను. సార్ విటిలిగో స్టెరాయిడ్ క్రీమ్స్ అట్లాంటివి వాడడం జరుగుతుందా? డెఫినెట్‌లీ అండి. స్టెరాయిడ్ స్కీమ్స్ ఉంటాయి. బట్ ఫేస్‌కి తక్కువ పొటెన్సీ. హ్మ్. బాడీకి కొంచెం మీడియము. ఏ ఏరియాలో ఏ స్టెరాయిడ్ ఇవ్వాలి అనేది మేము కరెక్ట్‌గా ఆలోచించి పేషెంట్ యొక్క ఏరియాని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాము. అంతే. అందరికీ ఒకటే రకంగా ఉండదు. జనరల్లీ స్టెరాయిడ్ అనగానే వేరే వైద్య విధానాలు చాలా భయపెట్టేస్తారు పేషెంట్‌ని. మీరు అలోపతిలోకెళ్తే వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారు. అదొస్తుంది, ఇదొస్తుంది అని బాధ. మేము అలా కాదండి. ఈవెన్ మేము ఓరల్ స్టెరాయిడ్స్ ఇచ్చినా గానీ పేషెంట్‌కి ఓన్లీ 4 వీక్సే ఇస్తాం. దట్ టు పేషెంట్ యొక్క ఏజు, వాళ్ళ పర్సనల్ హిస్టరీ, షుగరు, బీపీ ఉంటే మేము స్టెరాయిడ్స్ ఇవ్వము. ఓన్లీ 4 వీక్స్ ఇచ్చి స్టాప్ చేసేస్తాం పేషెంట్‌కి. ఇచ్చేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం.